నాటి గ్లామర్ కథానాయిక జయలలితతో నటించాలనే కోరిక తొలి రోజుల్లో నటభూషణ శోభన్ బాబుకు బలంగా ఉండేది. 60ల దశకంలో ఆవిడతో కలిసి నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. వీరాభిమన్యు చిత్రంతో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న శోభన్ బాబు సాంఘిక చిత్రాల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒకరోజు ఉదయమే శోభన్ బాబు ఇంటికి వచ్చి, నేనొక సాంఘిక చిత్రం తీస్తున్నాను, మీరే హీరో, జయలలిత హీరోయిన్, ఇదిగో అడ్వాన్స్ అని ఓ 1000 రూపాయలు శోభన్ బాబు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. అప్పటికే జయలలిత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ టాప్ పొజిషన్లో ఉన్నారు. అటువంటి హీరోయిన్తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమే అనుకున్నారు శోభన్ బాబు. అయితే శోభన్ బాబు వంటి అప్కమింగ్ హీరోతో తన కూతురు నటించడం ఏమిటి అని జయలలిత అమ్మగారు సంధ్య అభ్యంతరం చెప్పడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. సంపూర్ణ రామాయణం, మానవుడు దానవుడు, తహసీల్దార్ గారి అమ్మాయి ఒకే సంవత్సరం 3 సినిమాలు సూపర్ హిట్ కావడంతో హీరోగా మంచి పొజిషన్కు చేరుకున్న తరువాత జయలలితతో కలిసి నటించడానికి శోభన్ బాబు ప్రయత్నించారు. తన నిర్మాతలకు జయలలితను హీరోయిన్గా తీసుకోమని రికమెండ్ చేసేవారు. మీకేంటి సార్, తీసుకోమని చెబుతారు, ఆవిడని తీసుకున్న తర్వాత అవస్థలు పడేది మేమే కదా, జయలలిత అంటే మాటలా? ఆవిడ లేడీ వైట్ ఎలిఫెంట్. ఆవిడ షూటింగ్కి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళుతుందో ఎవరికి తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో కూడా మాకు తెలియదు. సినిమా పూర్తయ్యే లోపే మా జీవితాలు ముగిసిపోవచ్చు. అందుకే దయచేసి ఆవిడ గురించి అడగండి సార్ అనేవారు నిర్మాతలు. అందుకే వారిని ఒత్తిడి చేయలేకపోయారు శోభన్ బాబు. చివరికి డాక్టర్ బాబు చిత్రంతో ఆయన కోరిక నెరవేరింది. జయలలితను హీరోయిన్గా తీసుకోమని శోభన్ బాబు చెప్పగానే ఆ చిత్ర నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి సరేనని ఆవిడ డేట్స్ సంపాదించారు. 1965లో హిందీలో వచ్చిన హిమాలయకి గోద్ మే చిత్రం ఆధారంగా డాక్టర్ బాబు చిత్రం రూపుదిద్దుకుంది. తమ్మారెడ్డి లెనిన్ బాబు ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్వి రంగారావు, రాజబాబు, జి వరలక్ష్మి, గుమ్మడి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. చెన్నై, ఊటీలో చిత్రం షూటింగ్ జరిగింది. మోదుకూరి జాన్సన్ మాటలు రాశారు. నారాయణ రెడ్డి, దాశరథి, మోదుకూరి జాన్సన్ పాటలు రాశారు. తాతినేని చలపతిరావు సంగీత దర్శకత్వం వహించారు. విరిసే కన్నులలో 1000 భాషలున్నవిలే, గాజులైతే తొడిగాడు నారాజు, నా మోజులన్నీ తీరేవి ఏ రోజు, అల్లా నేరేడు చెట్టుగాడ అమ్మలాల వంటి పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మోదుకూరి జాన్సన్ రాసిన ఎవడురా దొంగ ఎవడురా అనే పాటను ఎస్వీఆర్పై చిత్రీకరించారు. తన అభిమాన కథానాయకి జయలలితతో నటిస్తున్నాను అనే ఆనందంతో చిత్రంలో శోభన్ బాబు అద్భుతంగా నటించారు. తన కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డాక్టర్ బాబు చిత్రం తర్వాత శోభన్ బాబు జయలలిత కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే వారిద్దరూ మానసికంగా దగ్గరయ్యారని చెబుతారు. 1973 నవంబర్ 9న విడుదలైన డాక్టర్ బాబు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 1973లో శోభన్ బాబు 9 చిత్రాల్లో నటించారు. వీటిల్లో 7వ చిత్రంగా డాక్టర్ బాబు రిలీజ్ అయింది. ఆ ఏడాదే ఆయన నటించిన చివరి బ్లాక్ అండ్ వైట్ సినిమా జీవన తరంగాలు విడుదల కావడం గమనార్హం. ఈ సినిమా విడుదలైన 2 వారాల తరువాత రిలీజ్ అయిన శారద సినిమా కూడా సూపర్ హిట్ కావడం మరో విశేషం. 1973లో విడుదలైన శోభన్ బాబు ఇతర సినిమాలు జీవితం, మైనర్ బాబు, ఇదాలోకం కూడా కమర్షియల్గా సక్సెస్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.